బ్యాక్ స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ బలోపేతానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఎంపీ మల్లు రవి కోరారు. నగర కర్నూలు జిల్లా తాడూరు తెలకపల్లి మండలాల్లోని పలు గ్రామాల్లో కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థుల తరపున మల్లు రవి ప్రచారం నిర్వహించారు. సన్నబియ్యం పంపిణీలో తెలంగాణ దేశానికి ఆదర్శంగా నిలిచిందన్నారు మల్లు రవి. కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి గెలుపు కోసం కష్టపడాలని సూచించారు. అవకాశం వచ్చిందని సమయం వృధా చేయకుండా సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని భూపాలపల్లిలో 2 విడతల్లో ఏకగ్రీవంగా ఎన్నికైన సర్పంచ్ అభ్యర్థులకు ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ సూచించారు. భూపాలపల్లి ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఏకగ్రీవంగా ఎన్నికైన 18 మంది సర్పంచ్ అభ్యర్థులను శాల్వాతో ఘనంగా సత్కరించారు. ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి చేస్తే నాయకత్వ లక్షణాలు పెరగడంతో పాటు రాజకీయ ఎదుగుదలకు దోహదపడుతుందని అన్నారు. నియోజకవర్గంలో మొదటి విడతగా 9 గ్రామ సర్పంచులు కాంగ్రెస్ పార్టీ బలపరిచినటువంటి వ్యక్తులు ఏకగ్రీవం కావడం, రెండో విడతలో కూడా 9 మంది ఏకగ్రీవంగా ఈ యొక్క 7 మండలాల్లో 18 మంది సర్పంచులు ఏకగ్రీవం కావడం జరిగింది. మూడో విడత 25 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. అందులో కూడా ఇప్పటికీ 2 అయిపోయినాయి. అది కూడా పిక్చర్ వస్తుంది. ఎందుకనంటే ఇప్పటి వరకు మొదటి విడత రెండో విడతలో ప్రభుత్వానికి మద్దతుగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని నాయకత్వంలో మా గ్రామాలు అభివృద్ధి చేసుకోవాలనే ఒక దృఢ సంకల్పంతో ఆ గ్రామ ప్రజలందరూ కూడా ఏకగ్రీవంగా ఎన్నుకున్నందుకు గ్రామ ప్రజలకు 18 గ్రామ పంచాయతీ ప్రజలందరికీ కూడా మనస్ఫూర్తి. ఓటమి భయంతోనే మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు బురద జల్లుతున్నారని మనుగురు మండల కాంగ్రెస్ అధ్యక్షుడు పిరినాకి నవీన్ అన్నారు. ప్రజాదరణ ఓర్వలేకనే బీఆర్ఎస్ నేతలు అబద్దపు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. బీఆర్ఎస్ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థులు ఓడిపోతున్నారనే తమ కార్యకర్తలపై దాడులు చేస్తూ రాక్షసానందం పొందుతున్నారన్నారు. వారి యొక్క అధినాయకులు కేసీఆర్ పాటలు అవి పెట్టి మమ్మల్ని డిస్టర్బెన్స్ చేస్తున్న సందర్భంలో అక్కడ కార్యకర్తలను కొంచెం నాయకులు గట్టిగా నువ్వు వెళ్లాల్సిందే, ఇక్కడ మమ్మల్ని ఇబ్బంది పడదు, ఇంత చెప్పినా నువ్వు వినట్లేవని చెప్పని ఆ ఆటో డ్రైవర్ని గట్టిగా మందలించడం, అంటే గట్టిగా అరిచి నువ్వు వెళ్ళిపోవాలి ఇక్కడ అని ముక్త కంఠంతో నాయకులందరూ చెప్తే వెళ్ళి మమ్మల్ని పలానా దగ్గర నేను పెడితే మీరు చెప్పమంటే పెట్టినా అని చెప్పని వాళ్ళ నాయకులకు చెప్తే ఆలోచించకుండా రౌడీల లెక్క గుండా లెక్క అల్పాహార టిఫిన్ చేస్తున్న వాళ్ళ ఇంటిపైన దాడి చేసి గేట్లు పట్టుకొని ఈ యొక్క బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు రేగా కాంతారావు గారు నానాహైరాణ చేశారు. కామారెడ్డి జిల్లాలో పంచాయతీ ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. మంగళవారం చివరి రోజు కావడంతో సర్పంచ్ అభ్యర్థులు పోటాపోటీగా ప్రచారం నిర్వహించారు. అభ్యర్థులు ఇంటింటికి తిరుగుతూ గుర్తులు చూపిస్తూ తమను గెలిపించాలని ఓటర్లను కోరుతున్నారు.